చంద్రయ్య, ఓ చంద్రయ్య, నువ్వు నిజాయితీ చెప్పు, అసలు నాకు ఓటు వేసినావా? నేను నా పొలం అమ్ముకొని తాకట్టు, నా పెళ్ళం బంగారం తాకట్టు పెట్టి సర్పంచ్ చేస్తే నాకు 100 ఓట్లు కూడా రాలేవు. నేను నీకే 4,000 ఇచ్చిన నాకు ఓటేయని. నీ ఇంట్లో కూడా నాకు ఓటేయలేదు, నువ్వు కూడా వేయలేవు. నేను నీకే 16,000 ఇచ్చిన. నా 16,000 నాకు ఇచ్చే చంద్రయ్య, నేను ఓడిపోయినా. నా పొలం మొత్తం తాకట్లో పెట్టే చంద్రయ్య, నా పైసలు నాకు ఇయ్యి, నేను ఓడిపోయినా. కాదు మళ్ళా, నా ఇంట్లో 4 ఓట్లు నేను నీకే ఇచ్చిన. అసలు నేను పైసలే అడగలేదు, నువ్వే ఇచ్చినావు. తీసుకో 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 అని. ఇప్పుడు నువ్వు ఓడిపోతే నేనేం చేస్తావు? అసలు నేను పైసలు అడిగినా? ఎందుకు ఇచ్చినావు? నా ఇజ్జత్ దేనికి వచ్చినావు 10 మందిలా మా ఇంటికి? నేను ఓడియమన్నా పైసలు? నేను అసలు అడిగినా పైసలు ఇవ్వమని? అవును చంద్రయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. నువ్వు వద్దన్నా కూడా నేను అట్లనే ఇచ్చిన. ఇది ఒక్కసారి చంద్రయ్య, ఇంకోసారి నేను అస్సలు ఇట్లా పైసల కోట అడుక్కోను. ఇంకా 5 సంవత్సరాలకు నిలబడ్డా కూడా నిజాయితీగా నిలబడతా, కానీ అస్సలు ఇట్లా అడిగాను చంద్రయ్య. ఒక్కసారి ఈ చంద్రయ్య, నా అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నా. అందరు నన్ను వెన్నుపోటు వచ్చిరు. నా దగ్గర పైసలు మస్తు మంది తిన్నారు, కానీ ఎవ్వడు నాకు ఓటేయలేడు. నా దోస్తులు కూడా నాకు ఓటేయలేరు ఎవ్వరు. చంద్రయ్య, పైసలు ఈ చంద్రయ్య. ఏడవకి పైసలు నీకు ఇస్తా, కానీ నీ పెళ్ళం మేడలో పుస్తెళ్తాడమ్మి ఉన్న ఫ్లాట్లను నమ్మి నిలబడాల్సిన అవసరమే ఉంది నీకు. అసలు జనాలకు మంచి చేయాలంటే నీ సొంత పైసలతో నువ్వు చేయి మరి. అంటే సర్పంచ్గా నిలబడితేనే మంచిగా నీకు వస్తుందా? ఇవన్నీ కహానీలు చెప్పక మల్లయ్య. ఎందుకు ఇవన్నీ దొంగ నాటకాలు? ఊరి మీద పైసలు వస్తే తిందామని నువ్వు సర్పంచ్ చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు నా పైసలు నాకే ఓడిపోయినాని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ అనుకునేటోడు నీ ఎంటో పడి ఉండడు. మీకు కూడా చెప్తున్నా, పైసలు తీసుకొని ఓటేస్తారు, కానీ ఇట్లా మీ ఇంటి ముందలు కూడా వచ్చినట్టు ఇజ్జత్ పోతుంది చూడండి. ఇప్పటి నుంచి అలా మారండి. ఒకసారి ఆ భూమిని తాకట్లు పెట్టి, ఆ పుస్తకాలు తాకట్లు పెట్టి అంత వేయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ నువ్వు నీ ఇంట్లో చూసుకున్న తర్వాత మందికి సేవ చేద్దువు. కానీ అయ్యా, నాకు బుద్ధి వచ్చింది అయ్యా. ఇంకోసారి జీవితంలో ఎలాంటి తప్పు చేయను. మళ్ళీ ఎవరికి పైసలు ఇచ్చి నాకు ఓటేయని అస్సలు అడిగాను అయ్యా. నాకు కన్నా 10 రూపాయలు అంటే ఊరికి మంచి చేయాలనుకుంటున్నాను.